హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్వికన్ విత్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో మన దేశంలో అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి కామాఖ్యాదేవి క్షేత్రం గురించి తెలుసుకుందాము. వీడియోకి వెళ్ళే కంటే ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకొని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన దేశంలో అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అస్సాంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికే కామరూపిణి అనే మరో పేరు ప్రాచుర్యంలో ఉంది. కామరూపిణి అంటే కోరుకున్న రూపంలోకి మారిపోయే శక్తి కలది అని అర్థం. ఈ కథనంలో మహిమాన్వితమైన కామాఖ్యాదేవి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాము. కామాఖ్యాదేవి క్షేత్రంలో అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోరికలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం వెనుక పురాణ గాథను తెలుసుకుందాము. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి. దక్షుడు పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించిన సతీదేవిని అవమానిస్తాడు. యజ్ఞంలో శివనింద జరగడం సహించలేని సతీదేవి యజ్ఞగుండంలో దూకి అగ్నికి ఆహుతైపోతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ణి సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. శివుడు విరాగిలా మారి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మర్చి బాధతో అలా తిరుగుతుండడం వల్ల సృష్టిలయ తప్పుతుందని భావించిన శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోతాయి. అలా అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ అష్టాదశ శక్తి పీఠాలుగా విరజిల్లుతున్నాయి. అమ్మవారి యోని భాగం గౌహతి వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యాదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూల కారణమైన జన్మస్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. పూర్వం కూచ్ బెహర్ రాజా విశ్వసింహ్ ఒక యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వస్తాడు. దగ్గరలో కనిపించే మట్టి దిబ్బ ఏమిటని అక్కడున్న ఓ అవ్వను ప్రశ్నించగా అందులోని దేవత శక్తిమంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. రాజు వెంటనే తన ఆ మట్టి దిబ్బను ప్రార్థించి అనుచరులంతా తిరిగి రావాలని కోరుకోగానే వారంతా తిరిగి వస్తారు. తన రాజ్యంలో కరువు శాంతిస్తే గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అనుకున్నట్లుగానే రాజ్యం సస్యశ్యామలం అవుతుంది. అప్పుడు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్విస్తుండగా కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. విశ్వసింహ్ ఆ తల్లిని అక్కడే కొలువుదీర్చి తేనె పట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు. పరమేశ్వరుడు కూడా నీలాచలానికి తూర్పు వైపు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉమానంద భైరవునిగా దర్శనమిస్తాడు. కూచ్ బెహర్ రాజవంశానికి చెందిన చిలరాయ్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతకుముందే అక్కడ ఉన్న ఆలయాన్ని కాలబహార్ అనే అజ్ఞాత వ్యక్తి నాశనం చేయడంతో చిలాయ్ రాయ్ పునర్నిర్మించారు. తదనంతర కాలంలో చేసిన చిన్న తప్పిదం కారణంగా ఆలయ ప్రవేశ అర్హత కోల్పోయిన ఆ వంశస్థులు ఇప్పటికీ నీలాచలం దరిదాపులో కూడా ప్రవేశించరు. ఈ ఆలయ నిర్మాణం 4 గదులుగా ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి 3 మండపాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్ప కళాఖండాలతో తేనెతుట్ట ఆకారంలో ఉన్న
శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. మొదటి నుంచి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతు బలులు సర్వసాధారణం. మరెక్కడా లేని విధంగా ఇక్కడ మనిషాలను సైతం బలిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణ చేయకపోతే దర్శన ఫలం దక్కదని భక్తుల నమ్మకం. సంధ్యావేళ దాటిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడా ఉంది. అందుకే సాయంత్రం దాటితే ఆలయాన్ని మూసేస్తారు. ఏటా వేసవిలో 3 రోజుల పాటు అంబుబాచి పండుగ సందర్భంగా కామాఖ్యాదేవి రహస్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ 3 రోజులు ఆలయాన్ని మూసేస్తారు. పూజారులు కూడా గుడి లోపలికి వెళ్ళరు. 4వ రోజు లక్షల మంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపు రంగులో ఉంటుంది. నవరాత్రి సమయంలో 5 రోజుల పాటు ఇక్కడ దుర్గా ఉత్సవాలతో పాటు భాద్రపద మాసంలో మానస పూజ నిర్వహిస్తారు. ఈ సమయంలో జంతు బలులు నిషేధం. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి గువాహటికి విమాన సదుపాయం ఉంది. విమానాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో గువాహటి రైల్వే స్టేషన్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో కామాఖ్యాదేవి ఆలయం ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.